రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కాల్పుల విరమణ అన్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది విఫలమైంది. రంజాన్ మాసంలో కూడా ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య కాల్పులు జరుగుతున్నాయి. రఫాలోకి చొరబడి ఒక పక్కన విధ్వంసం సృష్టిస్తోంది ఇజ్రాయెల్, మరొక వైపున హౌతీ తీవ్రవాదులని వదిలిపెట్టట్లేదు అమెరికా తదితర దేశాలు. మరొక వైపున హెజ్బుల్లా వాళ్ళ ఊపు తగ్గింది. వాళ్ళ మీద మొన్న అమెరికా కొట్టిన దెబ్బలకు లేకపోతే ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బలకు బలహీనపడ్డారు. ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ అందుకే ఇరాక్ నుంచి దాడులకు పాల్పడుతుంటే దాన్ని ఒక తీత తీసింది ఇజ్రాయెల్. ప్రస్తుతం సీన్ కట్ చేస్తే ఉగ్రవాద సంస్థలకు సంబంధించి హెజ్బుల్లా కావచ్చు, హౌతీ కావచ్చు, హమాస్ కావచ్చు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ కావచ్చు, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ కావచ్చు, వీళ్ళ శక్తి తగ్గేటప్పటికీ శాంతి చర్చల పేరుతో ప్రస్తుతం వాయిదా వేయించడానికి చూస్తున్నారు. తాజాగా 40 మంది బందీలను విడిచిపెడతాము, మా దగ్గర బందీల సంఖ్య మీరు పంపించే వాళ్ళ బందీల సంఖ్య తక్కువైనా పర్లేదంటూ హమాస్ ఒక ప్రతిపాదన పంపించింది. 6 వారాల కాల్పుల విరమణ కోరుతోంది. అంటే 6 వారాల కాల్పుల విరమణ జరిగితే వెంటనే మళ్ళీ కొంతమందిని రిక్రూట్ చేసుకుని లేదా ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నటువంటి తీవ్రవాదులను తీసుకొచ్చి మళ్ళీ యుద్ధం చేయాలన్నటువంటిది వీళ్ళ ప్రయత్నం. క్రిందసారి కాల్పుల విరమణ తర్వాత మంచి ఊపు మీదకి వచ్చారు, మళ్ళీ హమాస్ వాళ్ళు ఇన్ని రోజులు నడిపారు, మళ్ళీ ఇప్పుడు కొంతమంది సచ్చారు, మళ్ళీ అట్లా తీసుకొస్తారు. అందుకోసమే ఈ కాల్పుల విరమణ గేమ్.